నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో ఖచ్చితంగా నోటీసు పంపించాల్సిందేనా? నోటీసు ఏ ఏ సందర్భాలలో చెల్లుబాటు కాదు? సో మిత్రులారా, మన దేశంలో చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేయడానికి బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉన్నటువంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా మనము మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసులు ఫైల్ చేస్తుంటాం. అయితే చెక్కును మనం బ్యాంకులో ప్రజెంట్ చేసిన తర్వాత, బ్యాంకు నుంచి ఒక రిటర్న్ మెమో తీసుకున్న తర్వాత, ఎవరైతే మనకు చెక్ ఇచ్చి మోసం చేశారో అతన్ని అక్యూజ్డ్ అని పిలుస్తాం. కాబట్టి అతనిని ఈ ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లుబాటు కాలేదు, అది బౌన్స్ అయిపోయింది అని చెప్పి ఖచ్చితంగా లీగల్గా ఒక నోటీసు అడ్వకేట్ ద్వారా పంపించాలి. నోటీస్ పంపించకపోతే ఆ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు. సో నోటీస్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఇన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని అర్థం. అయితే నోటీసు పంపించేటప్పుడు రాంగ్ అడ్రస్కి నోటీసు పంపించినా చెల్లుబాటు కాదు. నోటీసులో చెక్కు మీద ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తూ రాసినా ఆ నోటీసు చెల్లుబాటు కాదు. నోటీసులో చెక్కు నెంబర్ మెన్షన్ చేయకపోయినా ఆ నోటీసు అనేది చెల్లుబాటు కాదు. సో నోటీస్ అనేది మ్యాండేటరీ కాబట్టి చెక్కులో పేర్కొన్న అమౌంట్ ఎంత, చెక్కు నెంబర్ ఎంత, చెక్కు ఎప్పుడు బౌన్స్ అయింది, రిటర్న్ మెమో ఎప్పుడు తీసుకున్నారు అనే అంశాలను సంక్లిప్తంగా వివరణ ఇస్తూ 15 రోజులు అతనికి రీపేమెంట్ చేయమని అవకాశం కల్పిస్తూ అవతలి వ్యక్తికి రైట్ అడ్రస్కి లీగల్గా ఒక నోటీస్ పంపించిన తర్వాత మనము 15 days లోపు అతను రెస్పాండ్ కాకపోతే, సెటిల్మెంట్ చేసుకోకపోతే ఆ తర్వాతే మనము ప్రైవేట్ కంప్లైంట్ చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.